ఓకే ఓకే వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాసరి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో విజయవాడ వేదికగా మళ్ళీ మరొక వేదిక ఒకటి సిద్ధం కాబోతా ఉంది. అందరూ కూడా ముద్రగడ గారి తరహాలో మరొక రిజర్వేషన్ అంశం కోసం ఉద్యమించబోతున్నారు. ఇది ప్రభుత్వానికి ఏ విధంగా మైనస్గా మారబోతూ ఉంది? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, ఈ సోకాల్డ్ లీడర్లందరికీ నేను అదే కమ్యూనిటీలో పుట్టిన యువకుడిగా నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఫస్ట్ అసలు కమ్యూనిటీ ఏం కోరుకుంటుందో మీరు తెలుసుకోండి. కమ్యూనిటీలోని యువత ఏం కావాలనుకుంటుందో మీరు తెలుసుకోండి. రిజర్వేషన్స్ కావాలనుకుంటుందా, రాజ్యాధికారం కావాలనుకుంటుందా, లేకపోతే బంగారు భవిష్యత్తు కావాలనుకుంటుందా, లేకపోతే వాళ్ళకి లీడర్షిప్ ఎబిలిటీస్ ఉంటాయి, వాళ్ళని కూడా లీడర్లుగా తీర్చిదిద్దాలని చెప్పి కమ్యూనిటీ కోరుకుంటుందా, లేకపోతే ఇంకేదైనా కోరుకుంటుందా? కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం, లేకపోతే మీరు లైమ్ లైట్ లోకి రావటం కోసం, లేకపోతే మీ రాజకీయ ఉనికి కోసం మీరు కమ్యూనిటీని తరతరాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తద్వారా మీరు రాజకీయ అధికారం పొందుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, కమ్యూనిటీ ఏం కావాలనుకుంటుందో మీరు తెలుసుకుని దానికి తగ్గట్టు మీరు అడుగులు వేస్తే కమ్యూనిటీ మీ వెనకాల నడుస్తుంది తప్ప వారి ఆకాంక్షలకి, యువత ఆకాంక్షలకి, లేకపోతే కమ్యూనిటీ ఆకాంక్షలకి వ్యతిరేకంగా మీరు ఏం చేసినా కూడా కమ్యూనిటీ మద్దతు మీకు ఉండదు. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని మేమందరం కూడా గతంలో ఎందుకు వ్యతిరేకించామంటే, ఆయన కాపు రిజర్వేషన్ల కోసం నేను ఫైట్ చేస్తానని వచ్చినప్పుడు కమ్యూనిటీ, మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ ఆయన వెనకాల నడిచారు. ఒక ఉద్యమం నడిపించాలంటే ఎంతో ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. దాన్ని మన తర్వాత ఆ దీపాన్ని, ఆ బ్యాటర్ని ఎవరికి అప్పచెప్పాలి, ఆ నాయకత్వాన్ని ఎవరికి అప్పచెప్పాలి, సెకండ్ గ్రేడ్ నాయకత్వాన్ని తయారు చేయాలి. ఆ ఉద్యమం నీరు గారిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మీరు ఎంతో కమిటెడ్గా పనిచేస్తే కానీ ఒక ఉద్యమం అది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకుంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రజల్లో నాని 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 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం సాధించేటప్పుడు వాళ్ళు లేరు, కానీ అది క్యారీ ఫార్వర్డ్ అయింది. అది రాష్ట్రం తాలూకా ఆకాంక్షలు. ఎందుకంటే ఒక కులానికి, ఒక మతానికి చెందిన ఆకాంక్ష కాదు అది. ఓవరాల్ ఎంటైర్ స్టేట్లో ఉన్న ప్రజలు దాన్ని ఆకాంక్షించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని లీడర్షిప్ తీసుకుని దాన్ని నాయకత్వం వహించి నడిపించి పోరాడి కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. రాజకీయంగా వాళ్ళ పదవులు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ కమ్యూనిటీ ఏమైపోతుందంటే, బ్రహ్మనాయుడు గారు, ముద్రగడ గారు సడన్ గా ఆయన కాడి వదిలేసి నా వల్ల కాదు ఇక వదిలేసినప్పుడు అప్పటి వరకు మీతో పాటు తిరిగినా, లేకపోతే మీరేదో సాధిస్తారని నమ్మిన కార్యకర్తలకో, లేకపోతే కమ్యూనిటీ యువకులకో, లేకపోతే కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలకు తర్వాత ఏంటి పరిస్థితి? మీ తర్వాత ఏంటి? మీరు ఆ లీడర్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ ఎవరికో ఒకళ్ళకి అప్పచెప్పి వాళ్ళు నడిపిస్తారు, లేకపోతే వాళ్ళు నడిపించకపోతే ఇవాళ సగం వదిలేసిన వంటలాగో, లేకపోతే సగం వదిలేసిన దానికి లాగా కాపు ఉద్యమం అయిపోయింది. ఈ రోజున మళ్ళీ ఎవరన్నా వచ్చి మేము కాపు ఉద్యమాన్ని మేము నడిపిస్తామంటే ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆల్రెడీ ఒకసారి నమ్మి వెనక నడిచినందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో మాటలు పడ్డాం. ఈ రోజుకి ట్రైన్ తగలబెట్టిన అంశంలో ఆ మకిలి కాపు కులం మొత్తానికి అంటుకుంది. సరే, అవన్నీ పాస్ట్ ఈజ్ పాస్ట్. దాసరి గారు, ఇప్పుడు మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే వ్యాఖ్యలకి వైసీపీ ఎమ్మెల్సీ మద్దతు తెలిపారు. దాని గురించి చెప్పండి. చెప్తాను దాని గురించి కూడా చెప్తాను. పాస్ట్ ఈజ్ పాస్ట్ కాదు. గతంలో ఏం తప్పులు జరిగాయో వాటిని సవరించుకుంటూ మళ్ళీ పునరావృతం కాకుండా మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వెళ్తేనే మనం మనుగడ సాధించగలుగుతాం. అంతేగాని ఏదో అయిపోయింది అనేది కాదు. అయితే ఇక్కడ కూటమి ఎమ్మెల్యేకి ప్రతిపక్ష ఎమ్మెల్సీ మద్దతు పలికారు అనే దానికన్నా కూడా అక్కడ ఒక సంస్మరణ సభ జరుగుతున్నప్పుడు ఒకే కమ్యూనిటీకి చెందిన ఇద్దరు లీడర్స్ ప్రజల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళుగా నేను వాళ్ళని చూస్తాను తప్ప దాన్ని ఒక రెండు పార్టీల కోణంలోనో, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారనో, లేకపోతే కలిసి పనిచేయబోతున్నారనో నేను చూసే పరిస్థితి లేదు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు 4 మంచి మాటలు చెప్తారు, కమ్యూనిటీ బాగుండాలని చెప్తారు, ఎవరి కోసం అయితే వెళ్ళారో వాళ్ళ గురించి 4 మాటలు చెప్తారు, వాళ్ళతో ఉన్న అనుబంధం చెప్తారు. అన్నంత మాత్రాన ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారనో, లేకపోతే వాళ్ళిద్దరు లోపాయకారంగా ఏదో ఒప్పందం ఉందనో, లేకపోతే వాళ్ళు ఏదో కావాలనుకుంటున్నారో అని అనుకోవటానికి ఏం లేదు.
ఇప్పుడు కాపు కమ్యూనిటీ అనేది ఒక వ్యాస్ట్ కమ్యూనిటీ, 25-27% ఓటింగ్ ఉన్న కమ్యూనిటీ. ప్రతి ఒక్కళ్ళకి అందులో ప్రజల మద్దతు మాకు ఉండాలని కోరుకుంటారు, లేకపోతే ఆ కోటాలో మాకు అవకాశాలు రావాలని కోరుకుంటారు, లేకపోతే నిజంగా ఆ కమ్యూనిటీ బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటారు, తప్పులేదు. సో నేను అంతవరకే చూస్తాను తప్ప ఇది ఏదో ఒక ఉద్యమానికి తెరదీస్తుంది ఈ పర్టికులర్ మీటింగ్ అనేది అయితే నేను అనుకోవట్లేదు బ్రహ్మనాయుడు. రైట్ రైట్ కేఎస్ ప్రసాద్ గారు చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే కిరణ్ ఒక